రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమండ్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రజల ఆశీర్వాదం, విశ్వాసమే కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద బలమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమండ్రి నియోజకవర్గంలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని అసలు ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఏదైతే రాజమండ్రి నగరానికి సంబంధించి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రస్తుతం రెండేళ్ల సుస్థిరణ పాలనపై కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాల పేరిట ప్రజలకి ఒకవైపు అభివృద్ధి సంక్షేమం చేస్తూనే నమ్మకాన్ని చొరగొంటోంది. ముఖ్యంగా దీనిలో భాగంగానే 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రస్తుతం డోర్ టు డోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఓటర్ని పలకరిస్తూ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వాళ్ళకి జరిగినటువంటి సంక్షేమం కావచ్చు, 2 ఏళ్లలో ప్రభుత్వం ఏం చేసింది కూటమి ప్రభుత్వం అని వివరిస్తూ కూడా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వినతులు సేకరిస్తూ ప్రస్తుతం డోర్ టు డోర్ కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు అలుపెరగకుండా ప్రస్తుతం చేస్తున్న పరిస్థితులు అయితే దానిలో భాగంగా ప్రస్తుతం రాజమండ్రి నగరాన్ని అంతటినీ కూడా ఒక మూల నుంచి ఆ చివర ఎండే వరకు కూడా పూర్తిగా ప్రతి ఇంటిని టచ్ చేయాలని ఒక ప్రణాళిక ఇప్పటికే రెడీ చేసుకున్న పరిస్థితుల్లో ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే విధ్వంసం నుంచి వికాసం వరకు, సంక్షోభం నుంచి స్వర్ణాంధ్ర వరకు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అడుగులేస్తుందని ఆయన ఈ సందర్భంగా కూడా ప్రజలకు వివరణ చెప్పడం జరిగింది. ముఖ్యంగా స్త్రీ సాధికారతకు సంబంధించిన స్త్రీ శక్తి పథకంలో ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం కావచ్చు, తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వర్తింపజేయడం, మహిళా సాధికారత, అలాగే ముఖ్యంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అలాగే గుడ్ గవర్నెన్స్, ఒకవైపు గ్రీన్ ఎనర్జీ తదితర అంశాలన్నీ కూడా ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతోంది. ముఖ్యంగా రాజమండ్రి నగరానికి అఖండ గోదావరి అభివృద్ధి పేరిట 100 కోట్లు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు కావచ్చు, అలాగే డ్రైనేజీ పనులు కావచ్చు, ఎన్నో ఏళ్ల నుంచి తాగునీటి సమస్యగా ఉన్నటువంటి క్వారీ ఏరియాల్లో ఇంటింటికి నీటి పథకాన్ని మరొక 100 కోట్లతో ముఖ్యంగా 300 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లోనే అభివృద్ధి పేరు చెప్పి కూటమి ప్రభుత్వం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అభివృద్ధి కూడా ప్రస్తుతం ప్రజలందరూ కూడా ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకోవడానికి మాకు బలాన్ని ఇచ్చింది కూటమి ప్రభుత్వం అంటూ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంటింటా మహిళలు అయితే హారతలు పడుతున్న పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వంలో ఈ పాలన సుస్థిరంగా కొనసాగాలి, పూర్తిగా కూడా మాకు అభివృద్ధి, సంక్షేమం, అలాగే నమ్మకం అన్న నినాదంతోనే ప్రస్తుతం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే రాజమండ్రి రాబోయే రోజుల్లో గోదావరి పుష్కరాలు ఉన్న కూడా నేపథ్యంలో పూర్తిగా ఆ పనులు కూడా అభివృద్ధి పనులు శాశ్వత ప్రాతిపదికన చేపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కూటమి పాలనలో సుస్థిర పాలన మరింత కాలం అంటే మరొక 3 సంవత్సరాలు కూడా ఈ పాలన ఈ విధంగానే కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలో వచ్చేలాగా ఎప్పటి నుంచి సన్నాహాలు చేసి నియోజకవర్గంలో డోర్ టు డోర్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో రాజమండ్రి నగరానికి సంబంధించినంత వరకు ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలందరూ మన్నలు పొందుతూ ఉన్నారు. ఒకవైపు ప్రజలను మమేకం అయితే కూడా వాళ్ళ ప్రాంతాల్లోనే ఈ రోజు రాత్రి అయితే ఈ కార్యక్రమం పూర్తిగా కూడా నిర్విరామంగా కంటిన్యూగా తిరిగి ఇంటికి రాకుండా ఆ రోజు ఎక్కడైతే కనుక అక్కడ ఉన్నటువంటి కార్యకర్త ఇంట్లోనూ లేదంటే ఏదో ఎవరికి నచ్చిన వాళ్ళ ఇంట్లో అక్కడే ఉండి మరుసటి రోజు మళ్ళీ కార్యక్రమాన్ని కొనసాగించేదో ప్లాన్ చేయడంతో అక్కడ ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా సాధారణమైన వ్యక్తి ఇంట్లో ఉంటూ కూడా ఈ కార్యక్రమం చేయడం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజల నుంచి వస్తున్న మరి సూచనలు గానీ ఫిర్యాదులు గానీ అంటే ప్రజల నుంచి వస్తున్న సూచనలు గానీ అలానే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ముఖ్యంగా ఈ ఏదైతే ప్రజలతో మమేకం అవుతూ కొన్ని సాంకేతిక కారణాల వల్ల తల్లికి వందనం పథకం సంబంధించి ఏమైనా సాంకేతిక కారణాల వల్ల ఇంట్లో ఉన్న అందరి పిల్లలకి ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి ఒకరిద్దరికి పడలేనటువంటి సందర్భాలు ఉన్నా అది ఈ నెల వరకు కూడా 30 చివరి వరకు కూడా వాళ్ళు అవకాశం ఇచ్చారో తర్వాత నమోదు చేసి ఫిర్యాదు చేస్తారు. అటువంటి వినతులు లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా పెన్షన్ కొత్తగా అప్లై చేసుకుంటే రాకపోవడానికి వెంటనే సమస్యలకు సంబంధించి అధికారులు కూడా ఉన్న నేపథ్యంలో ఆ సమస్యల పరిష్కారం అక్కడ జరిగితే తాత్కాలికంగా వెంటనే చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ అది సమయం తీసుకునే అవకాశం ఉంటే కనుక వినతులు సేకరించి వాటిని అధికారులతో ఫాలోఅప్ చేసి వీళ్ళకి ఈ సమస్య పూర్తిగా కూడా పరిష్కారం అవ్వాలి, మళ్ళీ
అవసరం అయితే ఈ కార్యక్రమం మళ్ళీ తిరిగి పూర్తి చేసిన తర్వాత రెండోసారి కూడా కార్యక్రమం చేయడానికి నేను సిద్ధపడతాను. ఈ సమస్యల మీద ఏవైతే సమస్యలు వినతులు సేకరించామో వాటి అన్నిటి పరిష్కారమే నా ధ్యేయం. ముఖ్యంగా రాజమండ్రి నగరం అంతా కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి సమస్యలు లేకుండా సంక్షేమం అభివృద్ధి అందించడం నా లక్ష్యం అంటూ కూడా థ్యాంక్ యూ వర్మ. కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ త్వరలోనే అత్యాధునిక సౌకర్యాలతో కొత్త రూపు సంతరించుకోనుంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కింద అత్యాధునిక ప్రయాణికుల సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. పనులు పూర్తయిన అనంతరం కర్నూలు రైల్వే స్టేషన్ ఎయిర్పోర్టు తరహా రూపాన్ని సంతరించుకోనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా కర్నూలు జిల్లా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మరి కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ఏ దశలో ఉన్నాయి? పవని, కర్నూలు రైల్వే స్టేషన్ విమానాశ్రయం తరహాలో రూపుదిద్దుకొనుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో చర్చించి కర్నూలు నుంచి విజయవాడ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరిన నేపథ్యంలోనే మరోవైపు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చేపట్టాలని చెప్పి కూడా కోరిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు 46.6 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి రైల్వే స్టేషన్ అత్యాధునిక హంగులతో రూపుదిద్దుతోంది. దీనికి సంబంధించినటువంటి పనులు కూడా త్వరితగతిన పూర్తవుతున్నాయి. పనులు దాదాపు 50% పైగా పనులు పూర్తయిన నేపథ్యంలో కర్నూలు రైల్వే స్టేషన్ కొత్త హంగులతో రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఒకే ఎంట్రెన్స్ ద్వారా ప్రయాణికులు రైల్వే స్టేషన్ లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఈ నిధులతో దాదాపు 2 ఎంట్రెన్స్ లో అదే రకంగానే ఫుట్ పాత్, అదే విధంగా ఫ్లైఓవర్, వెయిటింగ్ హాల్, పార్కింగ్, విశాలవంతమైనటువంటి పార్కింగ్ ఏరియాతో పాటు ఏదైతే మనం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మెట్రో సిటీలోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాంతంలో ప్రయాణికులకు సౌకర్యార్థం పెద్ద పెద్ద హోటల్స్, 6 హోటళ్ల తరహాలో హోటల్స్ కూడా రానున్నాయని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కర్నూలు రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే సింగిల్ ఎంట్రన్స్, అదే రకంగా సింగిల్ ఫ్లైఓవర్, ఫుట్ బ్రిడ్జ్ తో పాటు మరొక అదనంగా ఇంకొక ఫుట్ బ్రిడ్జ్ కూడా రానుంది. దీని నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే డబుల్ లైన్ పనులు కూడా పూర్తవుతున్నాయి. ఈ రకంగా ఈ పనులన్నీ పూర్తయితే మాత్రం ఒక విమానాశ్రయం తరహాలో కర్నూలు రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఆ పార్కింగ్ ఏరియా కావచ్చు, దాదాపు 1.5 ఎకరా పైన ఉండేటటువంటి పార్కింగ్ ఏరియా కూడా విశాలంగా మలచనున్నారు. అదే రకంగానే అటు ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ వెయిటింగ్ హాల్ తో పాటు మంచినీటి సౌకర్యాలు, అత్యాధునిక టాయిలెట్లు, ఇట్లాంటి సౌకర్యాలు కూడా కల్పించనున్నారు. మరోవైపు వికలాంగుల కోసం ప్రత్యేకమైనటువంటి ర్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళ వీల్ చైర్స్, అదే విధంగా వాహనాలు కూడా స్టేషన్ లోకి వెళ్లే రకంగా కూడా అటు ర్యాంప్ తో పాటు వాళ్ళకి సపరేట్ గా ఒక రూమ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వెయిటింగ్ హాల్ వంటిది ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు కలిగే రకంగా కూడా రైల్వే స్టేషన్ రూపుదిద్దుకోబోతుంది. అదే రకంగానే రైలు సమాచారం సంబంధించి ఎప్పటికప్పుడు డిస్ప్లేలో ప్రయాణికులు ఆ రైలు రాకపోకలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోవడానికి కూడా భారీ ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు సౌండ్ సిస్టమ్ కూడా, అంటే అనౌన్స్మెంట్ కి సంబంధించినటువంటి సౌండ్ సిస్టమ్ కూడా అత్యాధునిక హంగులతో అటు సౌండ్ సిస్టమ్ కూడా రానుందని చెప్తా ఉన్నారు. ఈ దశ ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తిగా 50% పైగానే పూర్తయినాయి. మరి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రైల్వే శాఖ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది? అయితే ఇప్పుడు ఈ పనులు జరుగుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ ప్రత్యామ్నాయ మార్గం, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వే స్టేషన్ వెనుక భాగం నుంచి కూడా రైల్వే స్టేషన్ లోకి ప్రయాణికులు వచ్చే రకంగా కూడా ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులు ప్రస్తుతం వెనుక భాగం నుంచి కూడా రైల్వే స్టేషన్ లోకి వచ్చి వాళ్ళు ఏదైతే రైలు ఎక్కాలనుకుంటున్నారో ఆ రైలు ఎక్కే రకంగా కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దానికి ప్రత్యామ్నాయ మార్గం కూడా ముందుగానే పూర్తిగా క్లియర్ చేసి కూడా పనులన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. పవని, థ్యాంక్ యూ మురళీకృష్ణ.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ YK న్యూస్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.